నమస్కారం ఫ్రెండ్స్, చేసాం మనమైతే ఇప్పుడు వచ్చేసి రావులపాల కళాల వర్క్షాప్ దగ్గర వచ్చినాం అనమాట. లోపలైతే పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయి. సో మెయిన్ సైడ్ వచ్చేసి దీని ఆపోజిట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ సైడ్ అనమాట. లోపలికైతే అయితే వెళ్ళి చూద్దాము. పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ కలర్ పెయింటింగ్ ఒకటైతే అయ్యేదైతే ఉందన్నమాట. లోపలికైతే ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉన్నాయి ఎందుకు అని చెప్పేసి. ఫ్రెండ్స్ చేసాం మనమైతే ఇప్పుడు వచ్చేసి రావులపాల కళాల వర్క్షాప్ దగ్గర అయితే ఇస్తాం అనమాట. లోపలైతే పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. స్టార్టింగ్ ఎంటర్ కాగానే మనకైతే 14 ఫీట్ గణేష్ ఐడల్ అయితే ఉంటుంది అనమాట ఎంటర్ కాగానే. సో సైడ్ లో అయితే నాగరాజ్ అయితే వస్తారు అండ్ బ్యాక్గ్రౌండ్ శివలింగం అయితే వస్తుంది. అండ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి టోటల్ 14 ఫీట్ గణేష్ ఐడల్ అనమాట. అండ్ వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ ఇక్కడ కింద మొత్తం నాగపాము ఈ యొక్క తోక మొత్తం అయితే ఉంటుంది నాగరాజ్ది. అండ్ చూసుకోవచ్చు మొత్తం వినాయకుడికి అయితే కలరింగ్ అయితే అవుతుంది. కలర్ మాత్రం పెయింటింగ్ అయితే అవ్వాలి ఇంకా. అండ్ చూసుకోవచ్చు ఇక్కడైతే మొత్తం సిల్వర్ కలర్ అయితే వేసినారు ఇక్కడ. అండ్ కిరీటానికి గోల్డ్, వైలెట్ అండ్ ఇంకా గోల్డ్, డార్క్ బ్లూ ఇంకా డార్క్ పింక్ అయితే వేసినారు. బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు బ్లూ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చినారు, బ్లూ అండ్ గోల్డ్. శివలింగానికి కూడా చూసుకోవచ్చు శివలింగం అయితే మొత్తం బ్లాక్ అయితే వేసేసినారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పంచకైతే పింక్ కలర్ అయితే వేసినారు అనమాట. అండ్ పక్కన ఉన్న మన దుంగలా అయితే ఉంటది కదా దానికైతే టోటల్ రెడ్ కలర్ అయితే వేసేసినారు. అండ్ చూసుకోవచ్చు కూర్చుండే దగ్గర అయితే బ్లూ కలర్ అండ్ నాగపాము కానీ మొత్తం చూసుకోవచ్చు గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ అయితే మిక్స్ అయినాయి. అండ్ సమ్ సిల్వర్ కూడా అయితే యాడ్ చేసినారు. చూసుకోవచ్చు నాగరాజు కూడా అయితే పెయింటింగ్ అయితే అవుతుంది. కళ్ళకి మాత్రం పెయింటింగ్ అయితే ఇంకా కాలేదు. కళ్ళకైతే ఇంకా పెయింటింగ్ అయితే కాలేదు, పెయింటింగ్ అయితే అయ్యేది ఉంది కళ్ళకి. అండ్ పక్కన చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు చిన్న వినాయకుడు అనమాట ఇంకోటి. అండ్ ఇది వచ్చేసి 6 ఫీట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి దీనికి కూడా అయితే కలరింగ్ అయితే ఎక్కడ చూసుకోవచ్చు మొత్తం గోల్డ్ కలర్ అయితే వేసినారు పంచకి. అండ్ ఇటువైపు కూడా మొత్తం గోల్డ్ కలర్ అయితే వేసినారు. మొత్తం హైలైట్ అయితే ఉంది వినాయకుడు అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి టోటల్ 6 ఫీట్ గణేష్ అనమాట. దీని పక్కన ఇంకో అమ్మోదరుడు కూడా అయితే ఉన్నారనమాట. సో ఇక్కడైతే ఇంకో వినాయకుడు ఇదైతే మరి హైలైట్ అనమాట నిజంగా. ఇక్కడైతే రామలల్ల విగ్రహం అయితే ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు మొత్తం ఇక్కడైతే ఆభరణాలకు అయితే గోల్డ్ కలర్ అయితే ఉంటుంది. సో మొత్తానికి అయితే ఇక్కడ గోల్డ్ కలర్ ని సిల్వర్ కి అయితే మార్చేసినారు మొత్తం చూసుకోవచ్చు. అండ్ చేతులుండే కడియాలు అవైతే కూడా అయితే చూసుకోవచ్చు మొత్తం అస్త్రాలు కానీ ఏవైనా సిల్వర్ కలర్ అయితే మారిపోయినాయి. అండ్ పంచ చూసుకోవచ్చు గ్రీన్ అండ్ సమ్ పింక్ కలర్ అయితే ఇచ్చినారు. చూసుకోవచ్చు మెడలో ఉండే దండలా కూడా మొత్తం ఏవైతే ఆభరణాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అయితే కిరీటం సహా మొత్తం సిల్వర్ అయితే వేసినారు. అండ్ సిల్వర్ కి చూసుకోవచ్చు సిల్వర్ కలర్ వేసినారు కదా కిరీటానికి, దాంతో పాటు చూసుకోవచ్చు మీరు సమ్ రెడ్ ఆరెంజ్ అట్లా కలర్స్ అయితే పెడతారు కదా అట్లా అయితే ఉంది. సో ఇది కూడా అయితే కలరింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి 13 ఫీట్ గణేష్ ఐడల్ అనమాట. 13.5 ఫీట్ అయితే ఉంటుంది ఆ వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు సెట్టింగ్ పొజిషన్. అండ్ ఇది వచ్చేసి పక్కన ఆవులు అయితే ఉంటాయి అనమాట. ఆవులు ప్లస్ వినాయకుడికి అయితే 4 చేతుల వినాయకుడు. బ్యాక్గ్రౌండ్ కూడా అయితే చూసుకోవచ్చు మొత్తం కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. అండ్ వినాయకుడికి కూడా అయితే చూసుకోవచ్చు పంచకైతే పింక్ కలర్ అయితే ఇచ్చినారు. పక్కన నుండి ఆవులకు కూడా అయితే కలరింగ్ అయితే అయిపోయింది. నందికి 2 వైపులు నంది అయితే వస్తుంది అండ్ కలరింగ్ అయితే అయిపోయింది నందికి. అండ్ కళ్ళ కలరింగ్ అయితే ఏ వినాయకుడికి అయితే కాలేదు ఇంకా. అండ్ ఇక్కడైతే సేమ్ అట్లాంటిదే కానీ ఇక్కడైతే బ్లూ కలర్ పంచ అయితే ఇచ్చినారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో లంబోదరుడు అనమాట. సో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇక్కడైతే ఎల్లో కలర్ పంచ అయితే ఇచ్చినారు. పంచ కలర్ వచ్చేసి ఎల్లో కలర్. అండ్ వినాయకుడికి మధ్యలో అయితే చూసుకోవచ్చు అక్కడ అమ్మవారు అయితే వస్తారు కిరీటం దగ్గర. సో కిరీటం దగ్గర అయితే అమ్మవారు అయితే వస్తారు. అండ్ పక్కకు వచ్చినట్టయితే మనకైతే ఇంకో హైలైట్ వినాయకుడు. ఇది వచ్చేసి ఏంటంటే గరుడదేవుడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గరుడదేవుడు అయితే ఉంటారనమాట. అండ్ గరుడదేవుడి మీద కూర్చున్నట్టుగా అయితే ఉంటుంది సిట్టింగ్ పొజిషన్ వినాయకుడిది. అండ్ ఇటువైపు చూసుకుంటే నాగపాములు అయితే వస్తాయి స్టేషన్. అండ్ పైన అయితే విష్ణుమూర్తి అవతారం అయితే వస్తుంది అనమాట, వామన అవతారం అయితే వస్తుంది. అండ్ చూసుకోవచ్చు
టోటల్ వినాయకుడు అయితే 10 feet to 12 feet వరకు అయితే ఉంటుంది వినాయకుడు. చూసుకోవచ్చు గరుడ దేవునికి కూడా అయితే కలరింగ్ అయితే వేసినారు, కలరింగ్ అయితే ఇంకా కాలేదు. అండ్ పంచ వచ్చేసి రెడ్ కలర్ అయితే ఇచ్చినారు, శాల్వా వచ్చేసి గ్రీన్ కలర్. చూసుకోవచ్చు మొత్తం వినాయకుడు హైలైట్ అనమాట. విష్ణుమూర్తి వెనుక సర్కిల్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా అయితే ఇంకొన్ని వినాయకులు అయితే ఉన్నాయి సైడ్ కి, చిన్న వినాయకులు అయితే కూడా అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు పైన విష్ణుమూర్తి అవతారం అనమాట, విష్ణుమూర్తి. అండ్ విష్ణుమూర్తి అండ్ రెండు వైపులు ఏనుగులు అయితే వస్తాయి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆకులతో అయితే వస్తాయి విష్ణుమూర్తి బ్యాక్గ్రౌండ్. చూసుకోవచ్చు వినాయకుడికి అయితే కలరింగ్ అయితే జరుగుతుంది ఇంకా. అండ్ పింక్ పంచ అయితే ఇస్తున్నారు. ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క పంచ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది, పంచ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్ అయితే ఉంది, ఒక్కొక్క దానికి ఒక కలర్ లెక్క అయితే ఉంది. అండ్ చూసుకోవచ్చు వినాయకుడి పక్కన ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఏనుగు అయితే వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా సేమ్. సో వినాయకుడు అయితే ఇది 10 to 12 feet ఇది కూడా ఉంటుంది, ఇదైతే 8 to 12 feet. అండ్ సేమ్ ఇట్లాంటి వినాయకులు అయితే ఉన్నాయన్నమాట ఈ రో మొత్తంలో. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు, ఇక్కడైతే సన్ఫ్లవర్ అయితే వస్తుంది అండ్ పక్కన అయితే పికాక్ అయితే వస్తుంది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సింహం అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు 6 feet సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క కలర్ అయితే ఉంది. అండ్ మనం దగ్గరకు అయితే చూద్దాం ఇంకా. ఇక్కడ అయితే ఇంకా ఫస్ట్ షెడ్ కూడా ఉంది, ఫస్ట్ షెడ్ అయితే నెక్స్ట్ పార్ట్ లో అయితే కవర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే వినాయకులు పాతవి అయితే ఉన్నాయన్నమాట మొత్తం. సో చూసుకోవచ్చు వినాయకులు మొత్తం సిట్టింగ్ పొజిషన్ వినాయకులు ఎక్కువ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే ముంబై స్టైల్ వినాయకుడు, లాస్ట్ ఇయర్ ఇది కూడా. ఈ ఇయర్ ఎట్లా అంటే సేమ్ ముంబై స్టైల్ వినాయకులు. అండ్ పక్కన వచ్చేసి సింహాలు అయితే అట్లా సైడ్ కి కాకుండా ముందుకైతే తిరుగుంటాయి అనమాట. అండ్ సేమ్ ఇట్లాంటి వినాయకులు. సో ఇది ఈరోజు వీడియో. అండ్ కొంచెం ముందరికైతే ఒకసారి అయితే చూద్దాము ఇంకా ఏమైనా ఉన్నాయా వినాయకులు ఏంది కదా అని. సో అటేసింది రాబాబు. ఇక్కడైతే చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వినాయకుడు, ఇదైతే రామపూర్ లో వచ్చింది. ఎక్కువగా ఈ మినీ ధూల్పేట్కి వెళ్ళే వినాయకులు ఎక్కువ అయితే వస్తాయన్నమాట రామపూర్కి. సో ఒక రీజన్ వచ్చేసి దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకులు, ఎక్కువ వినాయకులు అయితే రాహుల్ కళాకార్కి వెళ్ళే పోతాయి అనమాట. ఎందుకంటే రాహుల్ కళాకార్కి దగ్గరగా అయితే అంటే ఎక్కువగా దగ్గరగా ఉంటుంది కాబట్టి రాహుల్ కళాకార్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బాలరాముడు అయితే ఉంటారు ఇక్కడ. అండ్ అది చూసుకోవచ్చు కమలం మీద అయితే నిల్చొని అయితే ఉంటారు. యూనిక్ గణేష్ ఐడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ సో ఇది ఈరోజు వీడియో మీ అందరికి నచ్చిన అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ పెట్టుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేసి